నేనండి మీ వదిన మన తెలుగు వారందరికీ నచ్చే విధంగా అద్భుతంగా మటన్ కుర్మాని కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో చూయించబోతున్నాను. నేను చేసిన విధంగా గనుక మీరు కుక్కర్‌లో మటన్ కుర్మాని చేసి పెట్టారా, మీ ఇంటిలో పాది మిమ్మల్ని పొగడ్తలతో ముంచేస్తారండి. నేను ప్రిపేర్ చేసిన స్పెషల్ మషాలాని మీరు అలానే ప్రిపేర్ చేసి ఈ మటన్ కుర్మాని ట్రై చేయండి. ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుందండి. దీనికోసం ముందుగా 750 గ్రాముల వరకు మటన్‌ని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయిని పెట్టి దాన్ని సిమ్‌లో ఉంచి 5, 6 లవంగాలు, ఒక స్టార్ ఎనీస్, ఒక స్టోన్ ఫ్లవర్‌ని 3, 4 యాలుకలు, చిన్న దాల్చిన చెక్క ముక్కని వేసి లైట్‌గా ఫ్రై చేయండి. ఈ మొత్తాన్ని డ్రై రోస్టే చేసుకోవాలండోయ్. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసి కాస్త కలర్ చేంజ్ అయ్యాక గుప్పడన్ని ఎండు కొబ్బరి ముక్కలను కూడా పల్చగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అవి కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యాక చివరగా 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలండి. అవేనండి పాపీ సీడ్స్. ఈ గసగసాలతో మన గ్రేవీ టేస్ట్ చాలా బావుంటుందండి. కొంతమంది నానబెట్టి గూడా వేసుకుంటారు వాటర్‌లో. అలా అయినా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఫ్రై చేసి యాడ్ చేస్తున్నాను. గసగసాలు వేశాక ఒక్కసారి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఇవి మొత్తం పూర్తిగా చల్లారాక గ్రైండ్ చేసుకుందాం. ఈ ఇంగ్రీడియెంట్స్ మొత్తం పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తని పౌడర్‌లాగా చేసుకొని దాన్ని పక్కన ఉంచేయండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయిని పెట్టి ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసి బాగా పండిన ఒక పెద్ద టమాటో యొక్క స్లైసెస్‌ని, ఒక 7, 8 జీడిపప్పును కూడా వేసుకొని టమాటోస్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారాక ఈ మసాలాలో ఆ టమాటోస్‌ని కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వాటర్‌ని కూడా యాడ్ చేసి మెత్తగా మీగడలాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన గ్రేవీ అంత చిక్కగా, అంత టేస్టీగా ఉంటుందండోయ్. ఇప్పుడైతే నేను ఒక కుక్కర్‌ని తీసుకొని ప్రిపేర్ చేయబోతున్నాను. మీరు కావాలంటే ఒక పాత్రలో అయినా, గిన్నెలో అయినా చేయొచ్చండి. కుక్కర్‌లో అయితే మటన్ కర్రీ చాలా బాగా వస్తుంది. దానికోసం ఒక కుక్కర్‌ని తీసుకొని 4, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసి అది హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను, 2 తేజ్‌పత్తాని, ఒక పెద్ద నల్ల యాలుకను, 2 పెద్ద ఆనియన్స్ యొక్క స్లైసెస్‌ని కూడా యాడ్ చేసి మనకి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలండి. మన ఆనియన్స్ కలర్ చేంజ్ అయితేనే ఈ గ్రేవీ యొక్క టేస్ట్ చాలా బావుంటుందండి. కాబట్టి ఖచ్చితంగా ఆనియన్స్‌ని కాస్త ఓపికగా ఫ్రై చేసుకోవాలండోయ్. ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అవుతాయి అన్న స్టేజ్‌లో 4, 5 పచ్చిమిర్చి యొక్క చీలికలను కూడా యాడ్ చేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి కాస్త ఫ్రై అవ్వనివ్వండి. కాస్త ఫ్రై అయ్యాక చూస్తే బాగా కలర్ చేంజ్ అయ్యి ఉంటాయండి. ఆ స్టేజ్‌లో మనము ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మనం కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోతేనే మన గ్రేవీ టేస్ట్ చాలా బావుంటుందండి. నేను చెప్పిన టిప్స్‌ని గనుక మీరు పాటిస్తూ ఈ కర్రీని చేస్తే నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందోనండి. నాన్ వెజ్‌లో దీనికి మించిన టేస్ట్ ఉండనే ఉండదు అనే విధంగా ఉంటుందండి. ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్‌ని పాటిస్తే ఈ కర్రీని ట్రై చేయండి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్‌ని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్‌ని కూడా వేసి ఒక్కసారి కలిపి ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి పెంచండి. కాస్త మంటని పెంచి హై ఫ్లేమ్‌లో పెట్టొద్దండోయ్! మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక్కసారి కలిపి కుక్కర్‌లో యొక్క వాచర్‌ని అంటే రబ్బర్‌ని పైన విజిల్‌ని తీసేసి మనము కాసేపు మగ్గనివ్వాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మన సాల్ట్‌ని వేయడం వల్ల మటన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి, ఆ రిలీజ్ అయిన వాటర్‌లో మటన్ ఉడుకుతుందండి. చూసారా? ఇప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోయాయి. ఇప్పుడు అడుగున మనకి ఆయిల్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం ఇంకొక 5 నిమిషాలు స్టవ్‌ని సిమ్‌లో ఉంచి ఫ్రై చేయాలి. మనకి ఫస్ట్ వాటర్ రిలీజ్ అయిన వాటర్‌లో మటన్ ఉడుకుతుంది. ఇప్పుడు మనం వేసిన ఆయిల్‌లో ముక్క ఫ్రై అయ్యి కాస్త గట్టి పడుతుందండి. ఖచ్చితంగా స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచి ఈ మటన్ ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఆయిల్‌లో ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం పైకి తేలుతుందండి. ఇప్పుడు ఒక్కసారి బాగా అడుగు నుంచి బాగా కలిపి మనం ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం కలిపిన తర్వాత అంటే ఇలా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత ముక్క గట్టి పడుతుంది గదా! ఇప్పుడు గనుక మనం 2 టేబుల్ స్పూన్ల కారాన్ని మన కారానికి తగ్గట్లు కారాన్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి కలపాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్‌లోనే జరగాలండి. అప్పుడే మనకి మటన్ కర్రీ టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. కారాన్ని వేసి ఒక్కసారి కలిపి సిమ్‌లో నుంచి మూత పెట్టండి. ఇలా చేయడం వల్ల మనకి కారంలో ఉన్న పచ్చి వాసన పోతుంది. ఆయిల్‌లో కారం గూడా ఫ్రై అవుతుందండి. ఇలా చేస్తేనే మటన్ కుర్మా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి కలిపాం చూసారా? ఆయిల్ మొత్తం ఇంకి బాగా ఫ్రై అయ్యి ఉంటుంది మటన్.
కారం కూడా పట్టి, ఇప్పుడు మనము మన గ్రేవీకి తగ్గట్లుగా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 లీటర్ వరకు వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. 1 లీటర్ వాటర్‌ని యాడ్ చేసినట్లయితే మన గ్రేవీ కాస్త చిక్కగా ఉంటుందండి. లేదు మీకు కాస్త పల్చగా కావాలా, 1.25 లీటర్ వరకు వాటర్, అంటే ఒక గ్లాస్ 1 లీటర్ వాటర్ పోసి ఇంకొక గ్లాస్ వాటర్‌ని పోసినట్లయితే మన గ్రేవీ కాస్త పల్చగా వస్తుందండి. నేను చిక్కగా చేయబోతున్నాను కాబట్టి 1 లీటర్ వరకు వాటర్‌ని పోసి బాగా ఉడుకు వచ్చేంత వరకు ఉడకనిచ్చి, మనము కుక్కర్‌కి విజిల్‌ని, వాచర్‌ని పెట్టి 5 విజిల్లొచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కుక్కర్‌ని వదిలేయాలి. 5 విజిల్ల తర్వాత స్టవ్‌ను ఆఫ్ చేసి, ఆవిరిని తీసేసి మనము మూతని ఓపెన్ చేసుకోవాలండి. అప్పటికి మనకి వాటర్ మొత్తం ఇంకి గ్రేవీ బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మటన్ కుర్మా మసాలాని కూడా యాడ్ చేసి ఇంకొక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. అప్పుడు పూర్తిగా దగ్గర పడుతుంది. మటన్ ముక్క పర్ఫెక్ట్‌గా ఉడుకుంటుంది. ఇప్పుడు మనము కరివేపాకు ఒక రెమ్మని, కరివేపాకు పూర్తిగా ఆప్షనల్ అండి. కొంతమందికి ఇష్టం ఉండదు నాన్ వెజ్‌లో. కానీ వేస్తే బావుంటుంది. ఒక రెమ్మ కరివేపాకును, గుప్పెడంతా ఫ్రెష్ కొత్తిమీరను కూడా వేసి, మనం సాల్ట్ ఫస్ట్ ఒక టేబుల్ స్పూనే వేసాం కదా! ఇప్పుడు కర్రీకి తగినంత టేస్ట్‌ని చూసుకొని యాడ్ చేసుకోండి. నాకైతే 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ పట్టిందండి. ఈ కర్రీకి పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఒక్కసారి కలిపి చివరగా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని, చివరగా కాస్త ఫ్రెష్ కొత్తిమీరని చల్లి ఒక్కసారి కలిపి స్టవ్‌ను ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నామా, అద్భుతంగా ఉండే మటన్ కుర్మా రెడీ అయినట్లేనండి. అన్నంలోకైనా, నాన్స్‌లోకైనా, చపాతీలోకైనా చాలా బావుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీని గనక మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అన్నట్లు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ అందరి ఎంకరేజ్‌మెంట్ ఉంటేనే ఇలా కొత్త కొత్త రెసిపీస్‌ని చేయడానికి మాకు చాలా బావుంటుందండి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో